ధనుస్సు రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? 14 ఆదాయం, 11 ఖర్చు. రాజపూజ్యం 5, అవమానం 6. ఒక పాళ్ళ అవమానం ఎక్కువ ఉంది, జాగ్రత్త. ఆదాయం బ్రహ్మాండంగా ఉంది. ధనుస్సు రాశి వారికి మంచి ఆదాయం. కానీ స్వామి అందరూ అర్ధాష్టమ శని అన్నారు స్వామి. ఎస్, ఇది కొంత ఇబ్బందికర వాతావరణం కలిగిస్తుంది. మరి గురుస్థానంలో శని పెద్ద నష్టాన్ని కలిగించాడు కదా అంటారు కదా. అంటే ప్రస్తుతానికి గురుడు యువకారకుడే. సప్తమ గురుడు వైవాహిక జీవనానందాన్ని, ప్రేయసీ ప్రియుల మధ్య అనుకూలతని, పెద్దల అంగీకారంతో వివాహాన్ని, వ్యాపారపరమైన అభివృద్ధిని, విద్యాపరమైన శుభయోగాన్ని కలిగిస్తాడు. కానీ కర్కాటక రాశి సంచారంలోనే వీరికి అనేక ఇబ్బందులు కలిగిస్తాడు. నేను ఒక రకంగా ఆలోచించినప్పుడు ఈ ధనుసు రాశికి అధిపతి అయినటువంటి గురుడు కర్కాటకంలోకి వెళ్తున్నాడు. అష్టమ స్థానమైన ఉచ్చ స్థితి. మరి కర్కాటక రాశిలో నుంచి తన శుభస్థానమైనటువంటి మీనాన్ని చూస్తున్నాడు కదా, మరి దీని ప్రయోజనం ఉండదా? ఈ రకంగా ఆలోచించాను నేను. అలాగే రాహు యొక్క నక్షత్ర పాద భేదం వీరికి మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుందా? తృతీయస్థ రాహు వీరికి లాభాన్ని, కేతు యొక్క ప్రయోజనాన్ని పొందుకుంటాడు కదా. మరి ఈ విషయంలో మీకు నెగిటివ్ ఫలితాలు ఎందుకు వచ్చాయి అంటే, రాహు కొన్నిసార్లు అతిక్రమణ అంటే మనకంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ థింకింగ్ కలిగిస్తాడు. మన యొక్క బుద్ధిని, మన యొక్క చైతన్యాన్ని దాని ఏమంటారంటే ఓవర్లోడ్ అంటారు. కాబట్టి అలా ఓవర్ అయిపోవడం వల్ల అప్పుడప్పుడు వీరు అవమానమే పెనుభారం అయి ఉంటుంది. వీరికి జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల వీరికి అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ గురు సంచార యోగం వల్ల గృహలాభము, ధనలాభము, విద్యాభివృద్ధి కూడా ఉంటుంది. జూన్ నుంచి వీరికి ప్రమాద స్థాయి 100%కి వెళ్ళిపోతుంది. 100%. బీ కేర్ఫుల్ దట్ టైం. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు మౌనమే. పూర్తిగా నోరు కుట్టేసుకోవాలి. ఆ తినే పదార్థాలని తినకుండా ఉండాలి, మాట్లాడే మాటల్ని మాట్లాడుకుని ఉండాలి.